ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడం, అక్రమాలను అరికట్టడం కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఓటరు అనుకుంటున్న మాట. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా సీజ్ ది షిప్ అని ఆయన అన్న ఒకే ఒక మాట ఎంత సంచలనం సృష్టించిందో మనమంతా చూసాము. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న అక్రమార్కుల గుండెలు బద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో ఏకంగా పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకే ముప్పు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి వెంటనే సెక్యూరిటీ పెంచాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఈసారి అక్రమ రేషన్ బియ్యం మీదే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వేలు పెడుతూ ప్రకృతిని, అలాగే ప్రజా సంపదను, అడవి సంపదను ఇలా ప్రతి ఒక్కటి కాపాడుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులైతే ముందుకు వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కూడా ఎక్కువగా లభిస్తుండడంతో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అక్రమార్కులకు, అవినీతి పరులకు టార్గెట్ అయ్యారని చెప్పవచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే గుర్తు తెలియని అగంతకుడి నుండి కాల్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలోనే నిందితుడిని కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషీకి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జున రావుగా గుర్తించారు. తిరువూరులో ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. 2 రోజుల క్రితమే మల్లికార్జునరావు నెల్లూరు నుంచి తిరువూరుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.